కలకత్తాలో వైద్య విద్యార్థిపై దాడిని ఖండిస్తూ ఆందోళనకు దిగిన ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్లు. కలకత్తాలో వైద్య విద్యార్థిపై జరిగిన హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఐఎంఏ పిలుపు మేరకు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది, ప్రైవేట్ వైద్యులు 24 గంటల తమ ఓపీ సేవలు నిలిపివేశారు. దీంతో ప్రభుత్వ వైద్య సిబ్బందితో పాటు ప్రైవేట్ వైద్యులు మరియు మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలకత్తాలో వైద్య విద్యార్థిపై దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేస్తూ 167వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దేశంలో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్యులకు భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని మక్తల్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఇటీ ఆందోళన కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది, మక్తల్ తాలూకా గ్రామీణ ఆర్ఎంపీ, పిఎంపీ వైద్యులు మరియు మెడికల్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఈ డాక్టర్ల అసోసియేషన్ లేకపోతే నర్సుల అసోసియేషన్ సమావేశమైనందుకు చాలా చింతిస్తూ బెంగాల్లో జరిగినటువంటి వైద్యురాలపైన అత్యాచారము దానిపైన మేము స్పందిస్తూ మక్తల్ డాక్టర్స్ అసోసియేషన్ మరియు మిత్రులు, కెమిస్టులు, ల్యాబ్ వాళ్ళు, నర్సింగ్ షాపు, గవర్నమెంట్ షాపు, మహబూబ్నగర్ ఐఎంఏ వాళ్ళ యొక్క పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ బాధితురాలకు వెంటనే న్యాయం జరగాలి. ఎవరైతేనంటే దీనికి పాల్పడినటువంటి నేరస్తులను వెంటనే శిక్షించాలి, చట్టాలను ఇంకా కఠినతరం చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో కానీ ఏ ప్రాంతంలో కూడా, మారుమూల ప్రాంతంలో కూడా జరగడానికి వీలు లేకుండా ప్రభుత్వము పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఒక మహిళా డాక్టర్పై అత్యాచారము మరియు హత్య, ఇలాంటి హేయమైన చర్య గురించి అందరూ కూడా బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. మేము కోరుకునేది ఒక్కటే, మహిళలపై దాడులను ఖండించాలి. మరియు ఇట్లాంటి మహిళా డాక్టర్లు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి హాస్పిటల్స్లో కంటిన్యూగా 3 రోజులు 4 రోజులు వర్క్ చేసుకుంటూ వాళ్ళు అలర్ట్గా ఉండకపోవడం వల్ల ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి. కానీ మన భారతదేశం అంటేనే భారత మాత, అలాంటి ఒక దేశంలో ఒక ఆడపిల్లకే ఇది ఒక వైద్య సేవలు అందిస్తున్న ఒక మహిళకే ఇంత అన్యాయం జరుగుతుందంటే మామూలు మనుషులపై, ఆడవాళ్ళపై జరుగుతున్నటువంటి చర్యలను ఎవరు ఇంకా ఊహించలేము. అసలు ఒకటే కోరుకుంటున్నా, ఈ పురుషులని కానీ ఆడవాళ్ళని కానీ అందరిని ఒకటే కోరుతున్నా, మీ ఆడపిల్లల్ని మీరే రక్షించుకోండి. మరియు దీంట్లో ఉన్నటువంటి ఈ పురుషులు కూడా అలర్ట్గా ఉండి పని చేస్తున్న డాక్టర్ అమ్మలు కానీ, సిస్టర్లు కానీ, ఆయమ్మలు కానీ వీళ్ళంతా కూడా ఆడవాళ్ళే, మన ఇంటి ఆడపడుచులే. వీళ్ళందరినీ కాపాడుకోవడం మన బాధ్యత అనుకొని మీరు కూడా వాళ్ళకు సహకారం చేయండి. హాస్పిటల్స్కి వెళ్తే ఇటువంటి చర్యలను అందరూ ఖండించాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా ఈ అమ్మాయికి జరిగినటువంటి దానికి న్యాయం జరిగితే సంతోషిస్తాను. ఈరోజు నిరసన జరిగినటువంటి సందర్భం ఏమిటంటే, మొన్న 9వ తారీఖు కలకత్తాలో వైద్య మహిళపై జరిగినటువంటి అఘాయిత్యానికి నిరసనగా ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మరియు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు, అదేవిధంగా తాలూకా గ్రామీణ వైద్యులము మేము కూడా ప్రతి ఊర్లో వైద్య వృత్తిని ఆపి ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి హాజరై ఆ యొక్క మహిళకు అందరం కూడా మనస్ఫూర్తిగా సంఘీభావం తెలుపుకుంటున్న విషయము తెలియజేసుకుంటున్నాను.